ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా మద్దతు ఇవ్వడానికి సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక చెందినటువంటి కాపు కులానికి చెందినటువంటి కన్వీనర్, 5 రాష్ట్రాలకి కన్వీనర్గా ఉన్నటువంటి దాసర్ రాము గారు మరి నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయానికి విచ్చేసినందుకు వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ముందుగా వారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క ఏదైతే పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి ఎస్సీ, బీసీ అలాగే ఓసీ నాయకులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క సమావేశాన్ని ప్రెస్ మీట్ ను ఉద్దేశించి దాసర్ రాము గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. దాసర్ రాము, తెలంగాణ బలిజ కాపు జేఏసీ సౌత్ ఇండియా కన్వీనర్. రేపు రాబోయే ఎలక్షన్ దృష్టిలో వెస్ట్ గోదావరి జిల్లాకి వచ్చాం. ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా. ఇక్కడ మన భీమవరంలో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామాంజనేయులు గారు ఉన్నారు. నర్సాపురం ఎంపీ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థిగా మన శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. వారికి మద్దతుగా ఈరోజు మీ ఇక్కడ అందరం కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీ, పేద బడుగు బలహీన వర్గాలు, కాపు సంఘీయులు అందరం కూడా ఒక ఆర్పీ సమావేశంలో కలిసాం. బీజేపీ, జనసేన పార్టీ ఇద్దరు కూడా మద్దతుగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ మన నర్సాపురం ఎంపీ సెగ్మెంట్ లో ఉన్న బీసీఎస్సీ, మైనార్టీ, కాపు సంఘీయులందరూ కూడా, భీమవరం నియోజకవర్గంలో ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా, పేద వర్గాలందరూ కోరుతుంది ఒకటే, అయ్యా 70 ఏళ్ల నుంచి ఈ పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అధికారాలు పూర్తిగా అందట్లేదు. ఈ పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలని ఒక కాన్సెప్ట్ లోనే పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన ప్రయత్నం చేస్తున్నారు. జనసేన అనే పేరుతో ఒక బలమైన ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే రాష్ట్రం పూర్తిగా అప్పులు పాలైపోయి 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉండి ఒక్క నెల జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం ఉంది. రాజధాని ఎక్కడుందో తెలియదు. ఒక్కరోజు గడవాలని అప్పు చేయాల్సిన పరిస్థితి. దీన్ని గాడిలో పెట్టుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలా అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలతో మాట్లాడుకొని రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన, దౌర్జన్యమైన పరిపాలన అరికట్టాలంటే ఓట్లు చేయలేకపోతుందని చెప్పని టీడీపీ పార్టీ కలుపుకుని ఒక కూటమిగా బీజేపీ, జనసేన, టీడీపీ ఒక కూటమిగా ముందుకెళ్తున్నారు. వారికి దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అండగుండమని కోరుతున్నాం. ఇవి పేద వర్గానికి వచ్చిన పార్టీ జనసేన. అట్లాగే బీజేపీ పార్టీ ఈ రోజున దేశాన్ని పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ గారు గాండ్ల క్యాస్ట్, తెలకుల, ఆయన బీసీ కమ్యూనిటీ, పేద దాదాపు 27 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు ఈ పార్టీలో, బీజేపీలో. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా పేద కులాల నుంచే రాష్ట్ర అధ్యక్షుడు పదవులు కూడా ఇస్తున్నారు వాళ్ళు. మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో అధికారంలోకి వస్తే బీసీ కులస్తుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని, అంటే సామాజిక న్యాయాన్ని, నిజంగా సామాజిక న్యాయాన్ని ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పని ఒక బలమైన ప్రయత్నంగా బీజేపీ పార్టీ చేస్తుంది. వాళ్ళ ఆలోచన విధానం, జనసేన ఆలోచన విధానం అంతా కూడా ఒక అవినీతి రహిత సమాజం, సమాజం కోసం అట్టడుగు పేద వర్గాలకి అధికారం అందాల కాన్సెప్ట్ లో వెళ్తున్నారు. నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తీసుకొచ్చారు. అభివృద్ధి మార్గంలోకి వెళ్తుంది దేశం. అన్ని చోట్ల ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. ఆ బీజేపీ పార్టీ యొక్క సహకారం లేదే ఆంధ్రప్రదేశ్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని చెప్పని అందరినీ కలుపుకొని జాగ్రత్తగా వెళ్తున్నారు. కేంద్ర సహకారం ఉంటే ఖచ్చితంగా రేపు ఇక్కడ మనకి మళ్ళీ ఫ్యాక్టరీ వచ్చే అవకాశాలు ఉంటాయి. రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు. ఆల్రెడీ రాజధాని నిర్మాణం 10,000 కోట్ల పైన డబ్బులు ఇచ్చున్నారు వాళ్ళు. దాని అంతా కూడా పాడి చేసి బూడిదలో పోసి పన్నీర్లా చేశారు. మళ్ళీ కేంద్ర సహకారంతో గాడిలో పెట్టుకోవాలా. పోలవరం ప్రాజెక్టు ఉంటే మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాలకు కూడా నీరు అందించగలిగే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేంద్రం యొక్క పూర్తి సహకారం, ఏదైతే బీజేపీ పార్టీ సహకారం ఉంటేనే ఈ రాష్ట్రం మనుగడ సాగుద్ది. కాబట్టి ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, పేద వర్గాలకి మనలాంటి పేద కులాల నుంచి రాజకీయ పార్టీలు పెట్టి నడిపే స్థితి అందరికీ లేదు. జనసేన బలమైన ప్రయత్నం చేసింది. ఒకప్పుడు ప్రజారాజ్యం కూడా బలమైన ప్రయత్నం చేసింది. 110 స్థానాలు బీసీలకు ఇచ్చింది. కాబట్టి మిమ్మల్ని అందరూ కోరుతుంది ఒకటే, నేషనల్ పార్టీగా బీజేపీ పార్టీ, ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది, కొద్ది గొప్ప ఎక్కువ జనం ఉండేవాళ్ళు. కాంగ్రెస్ స్వతంత్రం తెచ్చే పార్టీ అని. ఇప్పుడు ఆ పార్టీ మనుగడే లేదు. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి జాతీయ అవసరాలు ఉంటాయి, నేషనల్ పార్టీ సపోర్ట్ కావాలా. కాబట్టి మనందరం ప్రత్యామ్నాయంగా బీసీ పార్టీకి, దాదాపు బీజేపీ పార్టీకి 10-15 ఏళ్లు ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది. ఆ పార్టీ యొక్క నేషనల్ పార్టీ సహకారం కావాలి. కాబట్టి అందరూ బీజేపీ పార్టీ ఓన్ చేసుకోండి. ఇక్కడ పేద వర్గాలందరూ కూడా మీ అందరి కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఓన్ చేసుకోమని చెప్పని కోరుతున్నాం. ప్రలోభాలకు లొంగద్దు. మన దగ్గర దోచుకునే డబ్బు తీసుకొచ్చి మీకు పంచుతున్నారు. ఈ డబ్బులకి ప్రలోభాలకు లొంగద్దు.
కష్టపడి స్వతంత్రం తెచ్చి ప్రజాస్వామ్యం తెచ్చింది, ఓటు హక్కు ఇచ్చింది. ఏమండి మాట్లాడమాకండి. ఓటు హక్కు తీసుకొచ్చింది 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు అమ్ముకోవడానికి కాదు, ఇష్టం వచ్చినట్టుగా 1000 రూపాయలు 2000 రూపాయలకి దేశాన్ని రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోవడానికి ఒక బలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని సీరియస్ గా తీసుకోండి ప్రజలు. రేపు ఎలక్షన్ మనం అంధకారంలో గెలిపోవడం, అభివృద్ధిలో గతంలో గెలిపోదు. ఒక్కసారి అవకాశం ఇచ్చాం. ఆయన ఈరోజు ఎన్ని తీసుకెళ్తున్నారు? ఇసుక దొరకదు. మన ఇసుక హైదరాబాద్ లో చెన్నైలో దొరుకుతుంది. ₹1,00,000 లారీ అక్కడ 20 రకాలు అయిపోయి. ఆ లిక్కర్, చీప్ లిక్కర్ ఏ రాష్ట్రాలు అమ్మరు. ఆ బ్రాండ్ ఆరోగ్యాలు దెబ్బతిని మానసిక రోగాలు వస్తున్నాయి జనాలు. రక్తపు కూడు. ఆ డబ్బులు తీసుకొచ్చి రేపు జనాలు మళ్ళీ నియోజకవర్గం 50 కోట్లు 100 కోట్లు పెట్టి మళ్ళీ మనం కొనాలని చూస్తున్నారు. కాబట్టి 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు వచ్చింది అమ్ముకోవడానికి కాదండి, మంచి వ్యక్తులను ఎంచుకొని మంచి పరిపాలన తీసుకెళ్ళడానికి, ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని గెలిపించుకోండి. శ్రీనివాస్ వర్మ గారు ఇక్కడ గత 20-30 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో సీనియర్ మోస్ట్ గా ఉన్నారు. వారు గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో వారి ప్రాముఖ్యత ఉంటుంది, కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క మనం జాగ్రత్త గెలిపించుకోగలిగితే మన ప్రాంతాల యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఈ తప్పుడు ఈ అరాచకమైన ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇది ఆపాలా. పథకాలు ఎక్కడికి పోవు. గతంలో కాంగ్రెస్ పథకాలు టీడీపీ కంటిన్యూ చేయలేదా? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేయలేదా? రేపు ఎవరు వచ్చినా పథకాలు ఉంటాయి. పథకాలు కాదు, సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి ఉందే లేదా? డిగ్రీ చదివిన పిల్లలకు ఉద్యోగాలు లేవు ఈ ప్రాంతాల్లో. కరెంటు బిల్లు ఎంత కడుతున్నాం చూస్తున్నావా? నిత్యావసర సరుకుల పరిస్థితి ఎట్లా చూస్తున్నారా? రోడ్డు పరిస్థితి ఎట్లా ఉందో చూస్తున్నారా? ఇప్పుడు మన పిల్లలు డిగ్రీ చదువుతున్న పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళాలి. ఇప్పుడు వేరే రాష్ట్రానికి కూలీ పని చేయడానికి వస్తున్నారు ఇక్కడ పక్కడానికి. మన రాష్ట్రం ఇట్లాగే కంటిన్యూ అవుతే మనందరం వెళ్ళాలి కూలీ పనులు ఇంకో రాష్ట్రాలకు. ఆ స్థితి ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. అప్పుల భూమిలోకి వెళ్ళిపోయింది. దయచేసి కళ్ళు తెరవండి. ప్రాంతాల పేరుతో, కులాల పేరుతో, వర్గాల పేరుతో రాష్ట్రాన్ని పాడు చేయదు. అందరూ కూడా చైతన్యంగా ఉండండి. ఒక మంచి ఆలోచన ఆశయంతో బీజేపీ కూటమి ముందుకెళ్తుంది. కాబట్టి బీజేపీ కూటమి అభ్యర్థులకి మీరు అందరూ అండగా ఉండండి. మన నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. అట్లాగే జనసేన పార్టీ తరఫున భీమవరం నిలబడ్డ రామాంజనేయులు గారిని మీ అమూల్యమైన ఓటు గెలిపించండి. ఆ ఓట్లో కూడా ముందు ఈవీఎం మిషన్, ఫస్ట్ మిషన్ ఎంపీ ఓటు ఉంటుంది, తర్వాత ఎమ్మెల్యే ఓటు ఉంటుంది. చూసుకోండి. ఎంపీ ఓట్లోకి వచ్చేటికి కమలం గుర్తు 3వ నెంబర్, అట్లాగే ఎమ్మెల్యే ఓటు వచ్చేటికి గ్లాస్ గుర్తు 10వ నెంబర్. ఇవి గుర్తు పెట్టుకోండి. అట్లాగే నొక్కగానే ఓటు పడింది అనుకోబాకండి. మిషన్లో పొరపాటు ఉంది. నొక్కిన తర్వాత సౌండ్ రావాలి, వస్తేనే మీరు ఓటేసాడు. మీరు నొక్కి వచ్చేస్తారు, వేరే ఓటు నొక్కుంటారు. దాన్ని సౌండ్ వచ్చే తప్ప మీరు ఓటు పడినట్టు లెక్కలోకి రాదు. ఇట్లాంటివన్నీ కూడా 1-2 తెలుసుకోండి. సోమవారం ఎలక్షన్ వచ్చింది, సెలవు వచ్చింది. శని, ఆది, సోమవారం 3 రోజులు కలిసి వచ్చినాయి. పిల్లలకు ఎండాకాలం సెలవులు ఇచ్చారు. విశాఖపట్నం పోదామా, హైదరాబాద్ పోదామా, తీర్థయాత్ర పోదామా, ఈ పిచ్చి పనులు చేయొద్దు. ఓటు అయినోడు చచ్చిపోయినోడితో సమానం. చాలా బాధ్యతాయుతంగా ఉండండి. రాష్ట్రం పాడే స్థితిలో ఉంది. కళ్ళు తెరవండి. రేపు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. దౌర్జన్యాలు చేస్తారు, ప్రలోభాలు లొంగ తీసుకోవాలని ట్రై చేస్తారు. ఒక మంచి పార్టీ బీజేపీ, జనసేన మంచి ఆశయాలతో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం బలమైన ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు మీరందరూ కూడా అండగా ఉండి సహకరించాలని. థ్యాంక్ యూ. మన ఈ ప్రాంతాల్లో ఉన్న బీసీ, ఎస్సీ, పేద వర్గాలు, కాపు వర్గాలు అందరూ కూడా ఒక్క మాట మీద ఉండి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిని, జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కాపులు ఎవరు కూడా మోసపోవద్దు, టీడీపీ ద్వారా అన్యాయం జరుగుతుంది కాపులు కానీ ఆయన చెప్పడం జరిగింది. దానికి మీరు ఇచ్చే సమాధానం. మొదటి పద్మనాభం గారు కాపు నాయకుడు కాదండి, రాజకీయ నాయకుడు. ప్రతి ఎలక్షన్ లో పాల్గొనే వ్యక్తి కాపు నాయకుడు ఎలా అవుతాడండి? మొన్న కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ గురించి డిస్కషన్ జరిగినాయి కదా. కొంచెం అర్థం చేసుకోండి. పద్మనాభం గారిని విమర్శించాలనే ఉద్దేశం కాదు. పద్మనాభం గారు వారి కుటుంబ నేపథ్యం రాజకీయ కుటుంబం. మధ్యలో కాపు సమస్యలు ఉంటే వాటి మీద బయటకు వచ్చారు తప్ప ఆయన ప్రతి ఎలక్షన్ దాదాపుగా కంటెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మంత్రి చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, ఎంపీ చేశాడు. 30-40 ఏళ్ల పైన రాజకీయ జీవితం చూశారు ఆయన. అటు అంటే ఈ పార్టీకి ఎప్పుడన్నా సాఫ్ట్ కార్నర్ ఉండి ఇప్పుడు ఏదైనా మాట్లాడాడంటే పర్వాలా. ఆయన మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి, ఆయన కుటుంబానికి ఆయన సాఫ్ట్ కార్నర్. ఒక్క నిమిషం ప్రెస్ మీట్ ఒక్క నిమిషం. పద్మనాభం గారు అటు రాజశేఖర రెడ్డి గారితో ఒక అనుభవ సంబంధం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారితో అదే అనుభవం. ఎట్లా అంటే ఏఐసిసి ప్రతినిధి ఢిల్లీ నుంచి వచ్చి అత్యధిక జనాభా గల కాపుల నుంచి ముఖ్యమంత్రిగా మీ పేరు సిఫార్సు చేస్తామనంటే నా పేరు కాదు రాజశేఖర రెడ్డి గారి పేరు ఏమని చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నాడు, ఆయనకి ఇవ్వని అని చెప్పాడు. అంత ప్రేమ ఆ కుటుంబం మీద ఆయనకి. రాజశేఖర రెడ్డి 6 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. యాక్చువల్ కాంగ్రెస్ వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టింది కాపు ముస్లింస్ చేస్తా అని చెప్పని. మరి రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్ చేసి కాపులు చేయకుండా వదిలేస్తే ఎందుకు రాజశేఖర రెడ్డి గారిని అడగాలి? ఆ రోజు ఎందుకు ఉద్యమం చేయాలి?
10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2004 నుంచి 2014 దాకా ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడుగా, ఎందుకు మాట్లాడలేదు రిజర్వేషన్ గురించి? మధ్యలో చంద్రబాబు నాయుడు టైంలోనే ఎందుకు గుర్తుకొచ్చింది కాపు రిజర్వేషన్? అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఇద్దరు టీడీపీ ఎన్టీఆర్ గవర్నమెంట్ లో మంత్రులు ఉన్నప్పుడు వాళ్ళకున్న గొడవలకి వాళ్ళకున్న కక్షలు తీర్చుకోవడానికి కులాన్ని వాడుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి. వాళ్ళ కక్షలు తీర్చుకోవడానికి ఇప్పుడు మళ్ళీ కూటమి గెలుస్తుంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నాడు. నేనంటది ఏంటంటే ప్రజారాజ్య పార్టీ టైంలో రాజశేఖర రెడ్డి గారితో పాటు పక్కనే ఉండి పిఠాపురంలో నిలబడిన ప్రజారాజ్య కాంగ్రెస్ పార్టీ తరఫున పక్కన ఉన్న ఊళ్ళకు కూడా పోయి ప్రజారాజ్యం ఓటు అయితే ప్రచారం చేసిన మనిషి ఆయనే ఓడిపోయాడు పిఠాపురం. ఆ రోజు నుంచి ఆయన వ్యతిరేకమే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి. మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజు ఈ రోజు దాకా ఏదో సదం విమర్శిస్తూనే ఉన్నాడు. ఏ రోజు ఆయన మౌనం సపోర్ట్ ఇవ్వాలా పార్టీ కొలుస్తుందని చెప్పారు. అలాంటి వ్యక్తిని మనం పరిగణలోకి ఎలా తీసుకుంటాము? ఆయన కుల నాయకుడు కాదు, రాజకీయ నాయకుడు. ఇప్పుడు వైసీపీ కథగా తప్పుకున్నాడు కాబట్టి వైసీపీ నాయకుడు. వైసీపీ పార్టీ పెద్దలు ఏం చెప్తే అది మాట్లాడతారు. అంబటి రాంబాబు మా పేరు నాని అమర్నాథ్ మాట్లాడుతుంటారు కదా పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. స్క్రిప్ట్ పంపిస్తే చదువుతుంటారు. ఇప్పుడు కూడా ఏడుకో కట్టవా కప్పి స్క్రిప్ట్ పంపిస్తున్నారు, నేను చదువుతున్నాను. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే ఈ కూటమి మొత్తానికి కారణం. పవన్ కళ్యాణ్ ఇతని ముందు ఇతన్ని అల్లరి చేయాలా, కూటమి గెలవకుండా చూడాలని చెప్పి పద్మనాభం గారిని వాడుకుంటున్నారు. ఆయన రాజకీయ నాయకుడు మాట్లాడే మాటగా తీసుకుని తప్ప కాపుకుల నాయకుడిగా తీసుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు అందరు వాడు. ఆయన ఈ రోజు నాకు కాపుకులం అని చెప్పుకుంటే ఆయనకు వచ్చే సీట్లు వేరే ఉంటాయి, ఆయనకు వచ్చే ఓట్లు వేరే ఉంటాయి. ఆయన అందరూ రావాలని చెప్పుకుంటున్నాడు. ఆయన అందరు అభివృద్ధి కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజారాజ్యంలో ఏ సామాజిక న్యాయం కోసం ప్రయత్నం చేశామో అది విఫలమయ్యాం. దాన్ని మళ్ళీ సాధించాలని చెప్పని కష్టమో నష్టమో ఓడిపోయినా డబ్బులున్నా లేకపోతే తిప్పలపడి ప్రజల్లో తిరుగుతున్నాడు. కాబట్టి అట్టడుగు పేద వర్గాలందరూ కూడా ఆయనకి అండగా ఉండాలి. సార్ మీరు కాపు నాయకుడిగా అతను అందరికి వెళ్ళి ఆటలు వస్తారు. ఇప్పుడు రాయమని అడుగుతారని ఈ పార్టీ ఆయన ఉన్న పార్టీ ఆయన ఏ పార్టీనో లెక్కలు రాస్తున్నాడు. అవును, 5 ఏళ్ళలో రాయని వ్యక్తి ఇప్పుడే రాస్తాడు. అన్ని పార్టీలు ఉత్తరాలు రాసే మనిషి 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉత్తరం రాయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటి? కాపు రిజర్వేషన్ ఫైలు మా చేతుల్లో లేదు, కేంద్రం చేతిలో ఉందని అన్నారు. బీజేపీ పార్టీతో నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. జీవీఎల్ నరసింహారావు గారిని అడిగాను నేను, సార్ ఇట్లా అన్నాడు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు, ఏంటి దీనికి అని చెప్పానంటే జీవీఎల్ నరసింహారావు గారు పార్లమెంట్ లో అడిగారు, కాపులు బీసీ రిజర్వేషన్ ఫైల్ ఢిల్లీకి వచ్చింది అన్నారు కదా, మీ పాత్ర ఏంటని. అప్పుడున్న కేంద్ర బీసీసీ సంక్షేమ శాఖ మంత్రి, మీరు కాపులు రిజర్వేషన్ ఇచ్చుకోవాలంటే అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సబ్జెక్టు, మాకు సంబంధం లేదు, మా పార్లమెంట్ కానీ కేంద్రానికి సంబంధం లేదు, అసలు మా పేరు ఎందుకు ఎత్తుతున్నారు, ఫైల్ మా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారని పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులో ఉంది బాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకోవచ్చు అని చెప్పని కేంద్ర మంత్రి గారు చెప్పారు. ఆయన చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వాలా, లేదా పొద్దుగడ పద్మనాభంలో రెస్పాండ్ అవ్వాలా? ఉత్తరం రాయాలి అలవాటే కదా, ఉత్తరం రాయాలా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అబద్ధం చెప్పారు, మా నియోజకవర్గం పత్తిపాడుకు వచ్చి కేంద్రం చేతిలో ఉందని అబద్ధం చెప్పారు, ఇది మీ చేతిలోనే ఉందని కేంద్రంలో పార్లమెంట్ సాక్షిగా చెప్పారు కేంద్ర మంత్రి, కాబట్టి మీరే బాధ్యత తీసుకొని మా ఫైల్ చేయండి అని లెటర్ రాయాలి కదా. రాశాడా? వాళ్ళ మీద అనిభవ సంబంధం, ప్రేమ ఉంది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద. ఆయనకి చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత ద్వేషం, ఇద్దరు మధ్య ఏం కూడా వేరు కొట్టుకున్నారో తెలియదు గతంలో, వీళ్ళ మీద ప్రేమ ఉంది. దీంట్లో మా కాపులో బలిపోతుంది, అది విషయం. ఎందుకంటే పెద్దవాళ్ళ గురించి మాట్లాడకూడదు. మేము తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రాము గారి నాయకత్వం, రాము